హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రాణాపాయం నుండి తప్పించుకున్న సిద్ధు, ఐపీఎస్లో సెలెక్ట్ అయిన ప్రేరణ. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అయితే ప్రేరణ ఐపీఎస్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతుంది. ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అయితే ప్రేరణ సిద్ధు గురించి ఆలోచిస్తూ సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేకపోతుంది. తర్వాత సిద్ధు చెప్పిన మాటలు, తను ఇచ్చిన ప్రోత్సాహం గుర్తుకు వచ్చి ఇంటర్వ్యూలో అయితే కాన్ఫిడెంట్గా సమాధానాలు చెబుతుంది. ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ప్యానెల్లో ఉండే అతను నువ్వు సెలెక్ట్ కాలేదు అని చెబుతాడు. కాసేపు ప్రేరణ వంకే చూస్తూ కాసేపటి తర్వాత ఇప్పుడు నువ్వు సెలెక్ట్ కాలేదు అని చెబితే నీ రియాక్షన్ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ప్రేరణ అయితే నేను ఓటమికి కుంగిపోను, ఇంకోసారి ప్రయత్నిస్తాను, తడబడకుండా సమాధానాలు చెబుతాను అని అంటుంది. ఇంకా ప్యానెల్ సభ్యులు అయితే ఆమెకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఇంటర్వ్యూ ముగిస్తారు. ఇంకా హాస్పిటల్లో సిద్ధు అయితే ప్రాణాపాయం నుండి తప్పించుకుని కోలుకుంటూ ఉంటాడు. ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకున్న ప్రేరణ వెంటనే సిద్ధుని జాయిన్ చేసుకున్న హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తుంది. సిద్ధుని ఆ పరిస్థితులలో చూసి చాలా ఏడుస్తుంది. సిద్ధు అయితే ఇంటర్వ్యూ ఎలా చేశావు అని ప్రేరణతో అడుగుతాడు. చాలా బాగా చేశాను అని చెబుతుంది ప్రేరణ. 2 రోజులలో సిద్ధు అయితే కోలుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. ప్రేరణ అయితే హారతి ఇచ్చి సిద్ధుని లోపలికి తీసుకుని వస్తుంది. అప్పుడే ప్రేరణకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో అయితే ప్రేరణ ఐపీఎస్కి సెలెక్ట్ అయిన విషయం చెప్పి కంగ్రాట్యులేషన్స్ చెబుతారు. ట్రైనింగ్కి కాల్ లెటర్ వస్తుంది అని చెబుతారు. వెంటనే ప్రేరణ అయితే సంతోషంతో సిద్ధుకి తను ఐపీఎస్కి సెలెక్ట్ అయిన విషయం చెబుతుంది. సిద్ధు అయితే చాలా సంతోషిస్తాడు. ప్రేరణ ఐపీఎస్కి సెలెక్ట్ అయిన విషయం ఇంట్లో అందరికీ చెబుతారు. అలాగే ప్రేరణ వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా ఈ విషయం చెబుతారు. అందరూ ఆనందంలో మునిగిపోతారు. కాని గణ మాత్రం ఈ విషయం జీర్ణించుకోలేకపోతాడు. ఇప్పుడు గణ ఏం చేయబోతున్నాడు? ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.